కాళేశ్వరంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ స్టార్ట్ అయింది. ఇప్పటికే విజిలెన్స్ కాగ్ రిపోర్ట్లను పరిశీలించిన జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ పినాకి చంద్రఘోష్ రేపు ఎల్లుండి నీటిపారుదల శాఖ అధికారులతో భేటీ కానున్నారు. మరోవైపు పీసీ ఘోష్ ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి వివరాలు కావాలన్నా అందిస్తామని చెప్పారు. అలాగే 4-5 రోజుల్లో ఎన్డీఎస్ఏ నివేదిక వస్తుందన్నారు. ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలుంటాయని తెలిపారు ఉత్తమ్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, కాళేశ్వరంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ స్టార్ట్ అయింది. ఎప్పటి వరకు పూర్తయ్యే అవకాశం ఉందంటారు? జూన్ 30లోగా జ్యుడిషియల్ ఎంక్వైరీకి సంబంధించిన రిపోర్టు ఇవ్వాలని ప్రభుత్వం కోరింది, కమిషన్ని కోరింది. జూన్ 30 డెడ్ లైన్గా విధించుకున్నారు. జూన్ 30లోగా కాళేశ్వరం డ్యామేజ్కి, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన నష్టానికి కారకులు ఎవరు అనేది పినాకిని చంద్రఘోష్ కమిషన్ తేల్చబోతుంది. సో ఈరోజు బీఆర్కే భవన్లో ఉన్న తన కార్యాలయాన్ని సందర్శించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వచ్చి పినాకి చంద్రఘోష్ని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా పూర్తిగా అందిస్తాము, ఎటువంటి సమాచారం రిపోర్టు కావాలన్నా ప్రభుత్వం అందించడానికి సిద్ధంగా ఉందని మర్యాదపూర్వకంగా కలిసి వివరించడం జరిగింది. దాంతోపాటు కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పినాకి చంద్రఘోష్ సైట్ విజిట్ చేయకుండానే ప్రస్తుతం ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎక్కడ డ్యామేజ్ జరిగింది, ఎలా డ్యామేజ్ జరిగింది, డ్యామేజ్ వల్ల జరిగిన నష్టం ఏంటి, దాని యొక్క పర్యవసానాలు ఏంటి, పూర్తి వివరాలు మొత్తం తెలుసుకున్నారు. సో మొదటగా ఈ విజిట్లో అయితే 3 రోజుల ఈ విజిట్లో రేపు లేదు ఎల్లుండి మేడిగడ్డకు వెళ్ళి ఆ 3 మేడిగడ్డ, అన్నారం, సుందుల్లా బ్యారేజ్ని సందర్శించాలని పినాకి చంద్రఘోష్ అనుకున్నారు. కానీ మొదటి విజిట్లో, ఈసారి జరిగిన ఈ విజిట్లో మేడిగడ్డకు వెళ్ళట్లేదు అనేది పినాకి చంద్రఘోష్ మీడియా చిట్చాట్లో చెప్పడం జరిగింది. పూర్తి స్థాయి విచారణ జరుపుతాము, మొదటి విడతలో ఇప్పుడు అందరి అధికారులతో సమావేశం అవుతాము, అవసరం అనుకుంటే ఏ స్థాయి అధికారికైనా మేము నోటీసులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. అయితే మొదటి 30 రోజులు, నెల రోజులు అందరికీ నోటీసులు ఇచ్చి అందరినీ అధికారులను పిలిచి పూర్తి వివరాలు తెలుసుకుంటామన్నారు. ప్రజలు ఎవరైనా కాళేశ్వరానికి సంబంధించిన ఎవరైనా సమాచారం ఉన్నా, ఎటువంటి సందేహాలున్నా, ఎటువంటి అనుమానాలున్నా, ఎటువంటి సాక్ష్యాలున్నా కూడా కమిషన్ని సంప్రదించవచ్చు. సరైన సాక్ష్యాలతో కమిషన్ ముందుకు సామాన్య ప్రజలు వచ్చినా కూడా వాళ్ళ వినతులు కూడా తీసుకుంటాము, సాక్ష్యాలను ఖచ్చితంగా పరిశీలిస్తాము అని పినాకి చంద్రఘోష్ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ కానీ, ఒక బహిరంగ పత్రికా ప్రకటన లాంటిది కూడా 1-2 రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉంది. దీంతో పాటుగా కూడా ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీకి సంబంధించి స్వతంత్రంగా తన విచారణ జరుపుతుంది. ఇటు కాగ్ రిపోర్ట్ అయ్యుండొచ్చు, విజిలెన్స్ రిపోర్ట్ అయ్యుండొచ్చు, ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ ఇచ్చే రిపోర్ట్ అయ్యుండొచ్చు, వాటితో సంబంధం లేకుండా తన స్వతంత్రంగా విచారణ జరుపుతుంది. కానీ ఈ 3 ఏజెన్సీలు కానీ ఇచ్చే రిపోర్టులు ఏవైతే ఉంటే ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటాము, పరిశీలిస్తామని చెప్పింది. ఇప్పటికే కాగ్కు సంబంధించిన పూర్తి స్థాయి నివేదిక రాకపోయినా ఇంటర్మ్గా ఒకటో నివేదిక వచ్చింది, రెండో నివేదిక వచ్చింది. కాగ్నిగా పూర్తి స్థాయి నివేదిక కావాలని కోరడం జరిగింది. ఇక ఎన్డీఎస్ఏను కూడా మధ్యంతర నివేదిక కావాలని ఇటు ప్రభుత్వాన్ని కోరింది. అలాగే ఎన్డీఎస్సీ అధికారులకు కూడా ఈ పినాకి చంద్రఘోష్ జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ నోటీస్ ఒక ప్రకటన చేయబోతుంది, ఒక మెమోని ఇవ్వబోతుంది. దానికి సంబంధించిన ఎన్డీఎస్సీ ఎక్స్పర్ట్ టీం వీళ్ళంతా తొందరగా మధ్యంతర ఉత్తర్వు ఇస్తే దానికి సంబంధించిన నివేదికను పూర్తిగా పరిశీలిస్తామనింది. అలాగే ఇంటెలిజెన్స్ రిపోర్టుకు సంబంధించి ఆల్రెడీ ప్రభుత్వానికి పూర్తి స్థాయి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చినా కూడా జ్యుడిషియల్ కమిషన్కి ఇంకా రిపోర్ట్ రాలేదు కాబట్టి ఆ రిపోర్ట్ను కూడా ఖచ్చితంగా తీసుకుంటాము, అన్నింటినీ కలిపి పరిశీలిస్తాము. అవసరమైతే ఏ స్థాయి అధికారికైనా మేము పిలుస్తాము. అందులో రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నా కూడా, ఎంత పెద్ద వ్యక్తి ఉన్నా కూడా ఖచ్చితంగా పిలిచి వాళ్ళ నుంచి సమాధానం తీసుకుంటాము అని చెప్పారు. ఎందుకంటే చట్టం దృష్టిలో ఏ స్థాయి అధికారైనా సమానమే, ఏ స్థాయి నాయకుడైనా సమానమే. రిపోర్ట్ ఆధారంగా ఖచ్చితంగా నిజాలను నిగ్గు తెలుస్తాము. జూన్ 30లోగా పూర్తి స్థాయి నివేదిక అందిస్తామని చెప్పడం జరిగింది. రైట్ శ్రవణ్.